హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూ జాబ్స్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఐసీఎంఆర్ నుంచి మరో నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. చూసుకుంటే టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్, లైబ్రరీ అటెండెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. నోటిఫికేషన్తో పాటు సెలక్షన్ ప్రాసెస్, సిలబస్, మిగతా వివరాలు కూడా ఇక్కడ చెప్పే ప్రయత్నం అయితే చేస్తానండి. వీడియోని వస్తే లైక్ అనేది చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ మరిన్ని అప్డేట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అప్డేట్ అయితే వెంటనే అందుతుంది. నెక్స్ట్ అయితే మనం నోటిఫికేషన్ అయితే చూద్దాం. సో గైస్, నోటిఫికేషన్ ఇక్కడ మీరు క్లారిటీగానే చూసుకోవచ్చు. అఫీషియల్ నోటిఫికేషన్ అనేది ఇక్కడ మీరు చూడండి ఫ్రెండ్స్. ఆల్ ఇండియా కేడర్ వాళ్ళైతే అప్లై అనేది మీరు చేసుకోగలరండి. ఫస్ట్ అయితే ఇక్కడ మీరు ఏదైతే గమనించండి. అండ్ వేకెన్సీ అని చూసుకుంటే జోధ్పూర్ నుంచి రావడం తేరింది. ఇది రాజస్థాన్లో అయితే ఉంటుందండి. అండ్ వేకెన్సీ వివరాలు అయితే మనం ఫస్ట్ అనేది చూసుకుందాం. ఆఫ్టర్ అనేది కావాల్సిన క్వాలిఫికేషన్ కావచ్చు, మిగతా అనేది తెలుసుకుందామండి. ఇక్కడ వేకెన్సీని చూసుకుంటే టెక్నీషియన్, అసిస్టెంట్ ఉద్యోగాలకు అనేది 2 వేకెన్సీ అయితే ఉన్నాయి. కేటగిరీ వైజ్గా ఇక్కడ మీరు చూడండి ఫ్రెండ్స్. వీళ్ళకి సాలరీ అనేది లెవెల్ 6 కింద సాలరీ అయితే ఉంటుంది. నెక్స్ట్ టెక్నీషియన్ 1 అనేది చూసుకుంటే 5 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. వీళ్ళకి పే లెవెల్ 2 కింద అయితే సాలరీ అయితే ఉంటుంది. లాబొరేటరీ అటెండెంట్ ఉద్యోగాలు అనేది చూసుకుంటే 8 కేటాయించడం అయితే జరిగింది. వీళ్ళకి సాలరీ అనేది పే లెవెల్ 1 కింద అయితే ఉంటుంది. అండ్ గైస్, ఇక్కడ మీరు చూసుకుంటే వేకెన్సీ అనేది ఇంక్రీజ్ అయినా అవ్వచ్చు, డిక్రీజ్ అయినా అవ్వచ్చు అని ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. మేబీ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ అయితే ఉంటుంది. అదేవిధంగా అప్లై అనేది ఇక్కడ మీరు చూసుకుంటే ఆగస్టు 31 లోపు అయితే మీరు అప్లై అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో వెళ్ళైతే మీరు అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను, అక్కడ నుంచి అయితే వెళ్ళి మీరు ఈజీగా అనేది అప్లై అనేది చేసుకోగలరు. కావాల్సిన క్వాలిఫికేషన్ మిగతా అనేది చూసుకుంటే గాయస్, ఇక్కడ టెక్నికల్ అసిస్టెంట్లో ఆంథ్రోపాలజీలో అయితే ఒక వేకెన్సీ అయితే కేటాయించడం అయితే జరిగిందండి. అండ్ కావాల్సిన క్వాలిఫికేషన్ చూసుకుంటే బ్యాచిలర్ డిగ్రీ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అది కూడా ఆంథ్రోపాలజీలో అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. ఏజ్ లిమిట్ 18 నుంచి 30 సంవత్సరాల వరకు అయితే మీరు అప్లై అనేది చేసుకోగలరు ఈ వేకెన్సీకి అనేది. అసిస్టెంట్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో అని చూసుకుంటే ఇక్కడ మీకు ఒక వేకెన్సీ అయితే ఉంది. ఓబీసీ వాళ్ళకైతే కేటాయించారు. వీళ్ళకైనా చూసుకుంటే ఇక్కడ డిప్లొమా అయితే ఉండాల్సి అయితే ఉంటుంది, లేదా ఇక్కడ చూసుకుంటే బీటెక్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. బీటెక్ వాళ్ళకైతే ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు. అండ్ డిప్లొమా చేసిన వాళ్ళకైతే మినిమం 2 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. ఏజ్ లిమిట్ కూడా సేమ్ అయితే ఉంటుంది, 18 నుంచి 30 సంవత్సరాల వరకు అయితే గమనించండి. తర్వాత టెక్నికల్ ఏ అనేది చూసుకుంటే ఎలక్ట్రికల్ వాళ్ళకైతే కేటాయించడం అయితే జరిగింది. లెవెల్ 2 కింద సాలరీ అయితే గమనించండి, ఒక వేకెన్సీ అయితే ఉంది. కావాల్సిన క్వాలిఫికేషన్ ఇక్కడ మీరు గమనించండి ఫ్రెండ్స్. ఇంటర్, అదేవిధంగా ఈక్వలెంట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది సైన్స్ సబ్జెక్ట్ నుంచి. తర్వాత అయితే డిప్లొమా అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. ఎలక్ట్రికల్లో మినిమం 1 ఇయర్ డిప్లొమా అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఏజ్ లిమిట్ 18 నుంచి 28 సంవత్సరాల వరకు అయితే అప్లై అనేది చేసుకోగలరండి టెక్నీషియన్ ఉద్యోగాలకు అనేది. నెక్స్ట్ వేకెన్సీ చూసుకుంటే టెక్నీషియన్లో అనేది ఇక్కడ మీరు కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని గమనించండి ఫ్రెండ్స్. వీళ్ళకి కూడా సాలరీ అయితే సేమ్ అయితే ఉంటుంది. 2 వేకెన్సీ అయితే కేటాయించారు. ఇంటర్ అయితే పాస్ అయి ఉండాల్సి అయితే ఉంటుంది. అది కూడా ఇక్కడ మీరు చూసుకుంటే 55% మార్క్స్తోని. ఆఫ్టర్ అనేది ఇక్కడ చూసుకుంటే 1 ఇయర్ అనేది డిప్లొమా అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. కంప్యూటర్ ఏదైనా నాలెడ్జ్లో అనేది గమనించండి. ఏజ్ లిమిట్ 18 నుంచి 28 సంవత్సరాల వరకు అయితే అప్లై అనేది చేసుకోగలరు. నెక్స్ట్ అని చూసుకుంటే టెక్నీషియన్ 1 అనేది ఎంఎల్టీ వాళ్ళకి కేటాయించడం అయితే జరిగిందండి. 2 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఇక్కడ కావాల్సిన క్వాలిఫికేషన్ అనేది 10th ఆర్ ఈక్వలెంట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. సైన్స్ సబ్జెక్ట్ నుంచి 55% మార్క్స్ అయితే పాస్ అయి ఉండాల్సి అయితే ఉంటుంది. తర్వాత అట్లీస్ట్ 1 ఇయర్ డిప్లొమా అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. మెడికల్ ల్యాబొరేటరీ అని గమనించండి. ఎంఎల్టీలో అనేది ఇక్కడ మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ వేకెన్సీ చూసుకుంటే ఇక్కడ మీరు ల్యాబొరేటరీ అటెండెంట్ ఉద్యోగాలు అనేది వీళ్ళకు పే లెవెల్ 1 కింద సాలరీ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ వేకెన్సీని చూసుకుంటే ఫస్ట్ అనేది ఒకటైతే కేటాయించడం అయితే జరిగిందండి. కావాల్సిన క్వాలిఫికేషన్ అయితే 10th అయితే పాస్ అయి ఉండాల్సి అయితే ఉంటుందండి 50% మార్క్స్తోని. ఆఫ్టర్ అనేది 1 ఇయర్ అయితే వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అండ్ ఏజ్ లిమిట్ 18 నుంచి 25 సంవత్సరాల వరకు అయితే అప్లై అనేది మీరు చేసుకోగలరు. ల్యాబొరేటరీ అటెండెంట్ ఎలక్ట్రికల్లో అనేది 2 వేకెన్సీ అయితే కేటాయించారు. అండ్ 10th ఆర్ ఈక్వలెంట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. అండ్ 50% మార్క్స్తో పాస్ అయిన తర్వాత అయితే ఐటీ అనేది ఎలక్ట్రికల్లో చేసిన వాళ్ళైతే ఎలిజిబుల్ అవ్వడం జరుగుతుంది. దెన్ ఇక్కడ ఏజ్ లిమిట్ కూడా సేమ్ అయితే ఉంటుందండి. నెక్స్ట్ చూసుకుంటే ల్యాబొరేటరీ అటెండెంట్ అనేది హార్టికల్చర్లో అనేది ఒక వేకెన్సీ. 10th అనేది 50% మార్క్స్ అని పాస్ అయిన తర్వాత అండ్ ఐటీ అనేది హార్టికల్చర్లో అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. నెక్స్ట్ వేకెన్సీ చూసుకుంటే ల్యాబొరేటరీ అటెండెంట్ రిఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషన్ వాళ్ళకైతే కావాల్సిన క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇక్కడ మీరు 10th అయితే పాస్ అయి ఉండాల్సి అయితే ఉంటుందండి. ఆఫ్టర్ అనేది ఐటీ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. రిఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషన్లో అనేది గమనించండి. అండ్ ఒక వేకెన్సీ అయితే కేటాయించారు, అది కూడా జనరల్లో అయితే ఉంటుంది. ఎవరైనా అప్లై అనేది చేసుకోగలరు. సో గైస్, నెక్స్ట్ టైం చూసుకుంటే ప్లంబర్ వాళ్ళకైతే కేటాయించడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ 2 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఇక్కడ కేటగిరీ వైజ్గా ఇక్కడ మీరు చూడండి. ఐటీ అనేది ప్లంబింగ్లో అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. ప్లంబర్ ట్రేడ్ నుంచి మీరు చేసిన వాళ్ళైతే ఎలిజిబుల్ అవ్వడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ల్యాబొరేటరీ అటెండెంట్లో అనేది ఆఫీస్ అసిస్టెంట్ కంప్యూటర్ ఆపరేటర్ వాళ్ళకైతే ఇక్కడ ఒక వేకెన్సీ అయితే ఉంది. అండ్ ఐటీ అయితే ఇక్కడ మీరు ఆఫీస్ అసిస్టెంట్ కంప్యూటర్ ఆపరేటర్లో అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. కోపా ట్రేడ్ నుంచి చేసిన వాళ్ళైతే ఎలిజిబుల్ అవ్వడం అయితే జరుగుతుంది. మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా పర్లేదండి, ఈజీగానే మీరు అప్లై అనేది చేసుకోగలరు. అండ్ సెలక్షన్ ప్రాసెస్ అనేది చూసుకుంటే టెక్నికల్ అసిస్టెంట్, లాబొరేటరీ అటెండెంట్ వాళ్ళకైతే
ఫస్ట్ సిబిటీ ఎగ్జామ్ అయితే ఉంటుంది. 100 మార్క్స్కి అనేది ఎగ్జామ్ అయితే పెడతారండి. అండ్ 95% వెయిటేజ్ అయితే తీయడం అయితే జరుగుతుంది. ఏదైతే ఇక్కడ మీరు చూడండి. అండ్ 5% వెయిటేజ్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే మీకు రిలేటివ్ ట్రేడ్కు సంబంధించిన ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళకనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ గైస్ అయితే ఇక్కడ మీరు చూడండి. అండ్ మీ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్లో సిలబస్ ప్రకారమే ఎగ్జామ్ అయితే ఉంటుందండి. వెయిటేజ్ ఎలా ఉంటుందో ఇక్కడ మీరు చూడండి. మినిమం ఫస్ట్ 1 ఇయర్ చేసిన వాళ్ళకైతే 1 మార్క్స్, 2 to 4 ఇయర్ మధ్యలో చేసిన వాళ్ళకైతే 2 మార్క్స్ ఇలా అయితే కేటాయిస్తారు. ఇక్కడైతే మీరు క్లారిటీగానే చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసుకుంటే ఈజీగా అనేది మీకు అర్థమవుతుంది. అండ్ అప్లికేషన్ ఫీజు అనేది మీరు చూసుకుంటే ఇక్కడ జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 300 ఫీజు అయితే ఉంటుంది. మీరు ఆన్లైన్ ద్వారా ఫీజు అనేది పే చేయాల్సి అయితే ఉంటుందండి. అండ్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళకైతే మీకు ఎలాంటి ఫీజు అయితే లేదు. మీరు ఫ్రీగా అనేది అప్లై అనేది చేసుకోగలరు. ఏజ్ రేషన్ కూడా ఇక్కడ మీకు అయితే వర్తిస్తుంది. ఇక్కడైతే మీరు చూసుకుంటే జనరల్లో ఉంటే ఎలాంటి ఏజ్ రేషన్ అయితే వర్తించదండి. మీ కేటగిరీలో ఉంటే మీకైతే ఏజ్ రేషన్ అయితే వర్తిస్తుంది. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్ వరకు, ఓబీసీ వాళ్ళకు 3 ఇయర్ వరకు ఏజ్ రేషన్ అయితే వర్తిస్తుందండి. 2 ఇయర్ అనేది ప్రొవిజన్ పీరియడ్ అయితే ఉంటుంది. ఆఫ్టర్ అనేది మీకు రెగ్యులర్గా అయితే పర్మిట్ చేయడం అయితే జరుగుతుందండి. మీరు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఉండదు.